నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదండి, తాడిపత్రి వెళ్ళాము. అక్కడి నుంచి ఇంకా 1.5 జర్నీ ఉంటుందండి. అదే ఇప్పుడు బస్సు ఎక్కామన్నమాట. ఈ బస్సు మాత్రం బాగా తీసుకెళ్ళిందండి, కరెక్ట్ టైం తీసుకెళ్ళింది అనమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పులివెందుల దగ్గర వెళ్ళామని చెప్పాను కదండి. అక్కడ అందరూ ఇలాగ వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని ఉన్నారు. ఇప్పుడు సినిమాల్లో చూడడమే తప్ప రియల్గా చూడడం భలే హ్యాపీ అనిపించింది అనమాట. అప్పుడు జనరేషన్ వాళ్ళందరూ అలాగే ఉన్నారు. ఇప్పుడు జనరేషన్ మాత్రం ఇంక జీన్స్ ప్యాంటు అయ్యే వేసుకుంటున్నారులేండి. మేము వెళ్ళేసరికి 10:30 అయింది కదా. అప్పటి వరకు ఇలా మంగళ స్నానం అంతా అయిపోయిందనమాట. అలాగే ఒక వేషం కూడా వేసేసారు. అంటే ఇక్కడ మెచ్యూర్ ఫంక్షన్కి అమ్మవారి వేషాలు అలాగా వేయిస్తారంటండి. అమ్మవారి గెటప్లన్నీ అంటే అష్టలక్ష్ములు గెటప్, ఇలాగా మధుర మీనాక్షి అమ్మవారు అలాగా వేస్తూ ఉంటారంటండి. అలాగా మేము వెళ్ళేసరికి స్నానాలు టిఫిన్లు అన్నీ అయ్యేసరికి ఒక వేషం వేసారనమాట. అంటే మా పాపకి స్నానం చేపించి టిఫిన్ తిని అన్నీ చేసేసరికి ఆ టైం అయిందనమాట. ఇది బాగా పల్లెటూరు అనమాట అండి. ఇంటి ముందే మంచిగా ఇలాగా డెకరేషన్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. మాకు చిన్నప్పుడు ఫంక్షన్లు ఎలా చేసేవాళ్ళండి, ఇంటి ముందే మంచిగా అందరినీ పిలుచుకుని, చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకుని మంచిగా ఇంటి ముందే చేస్తారు కదా, అలాగే ఉందన్నమాట. చాలా బాగుంది. అందరూ మంచిగా పలకరిస్తూ ఉన్నారు. పల్లెటూరు కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరేమవుతారు, మీరేం రిలేషన్ అవుతారు, అవన్నీ మంచిగా పలకరిస్తున్నారు. సిటీలో అయితే అవన్నీ ఉండవు కదండి. నాకైతే బాగా సంతోషం అనిపించింది. మా చిన్నప్పుడు రోజులకి వెళ్ళిపోయాము అన్నట్టు అనిపించింది అనమాట. ఈ పక్కన మంచిగా మొక్కలు వేసుకున్నారు, అది కూడా కనిపిస్తుంది కదా, అదే హైవే అనమాట. హైవే అనుకుని వీళ్ళకి హోటల్ ఉంది, హోటల్ బ్యాక్ సైడ్ వీళ్ళకి హౌస్ అనమాట. ఇంకా వేషాలన్నీ అయిపోయిన తర్వాత 1:30 అలా అయిందండి. ఇంకా భోజనం కూడా వీళ్ళే రెడీ చేశారండి, ఎవరికి క్యాటరింగ్ ఇవ్వలేదన్నమాట. వీళ్ళదే కదా హోటల్. చాలా బాగుందన్నమాట. మంచిగా రైస్, పులిహోర, బొబ్బట్లు, అలాగే బజ్జీ, ఒక చట్నీ, ఒక కర్రీ అలా వేశారనమాట. భోజనం చేసి ఆ పాపకు కూడా భోజనం పెట్టేసి ఇప్పుడు ఫైనల్ ఇది పెద్దదండి, చాలా బాగుంది. ఇది కూడా వెంకటేశ్వర స్వామి అవతారం అనమాట. ఎంత బాగుందో. నేనైతే లేను ఇక్కడ, మా పాపను రెడీ చేస్తూ ఉన్నాను. ఇది మా వారు వీడియో తీశారనమాట. దాంట్లోంచి నేను ఇది షార్ట్కి తీస్తాం కదండి ల్యాండ్స్కేప్లో, అలా తీశారనమాట. పోర్ట్రేట్లో తీశారు, ల్యాండ్స్కేప్లో తీసింటే బాగుండేది. ఇంక మా అమ్మాయి రెడీ చెయ్యి, వాళ్ళందరూ రెడీ అవుతున్నారు అని అంటే సరే అని రెడీ చేశాను. అప్పటి వరకు ఇది ఇలాగా ఎంట్రీ ఇచ్చేసారనమాట. చాలా బాగుందండి ఎంట్రీ అయితే. ఇదంతా వాళ్ళు మేకప్ వాళ్ళే రెడీ చేస్తారంటండి, మొత్తం అంతా వెనకాల సెటప్ అదంతాను. ఇక్కడ ఇది ఏదో బాగుంది అన్నట్టు అనిపించింది అనమాట అండి. అది కూడా మేకప్ మొత్తం ఈ సెట్టింగ్, మంగళ స్నానం ఇందాక ముందు చెప్పాను కదండి సెటప్, అవన్నీ వాళ్ళే డెకరేషన్ చేసి చేశారంటండి. మొత్తం అంతా ఎంత అనుకున్నారు? 25,000 అంటండి. అంతేనో, నాకైతే చాలా తక్కువ అనిపించింది. ఇంత మొత్తం అంతా ఇవన్నీ సెటప్లు మళ్ళీ వాళ్ళే చేసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళే తీసేస్తున్నారు. మంచిగా అప్పటికప్పుడు మేకప్ వేస్తున్నారు, ఆర్నమెంట్స్ మొత్తం అన్నీ వాళ్ళదేనండి. ఎంత బాగుందో ఇదైతేనో, చాలా బాగుందనమాట. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు అనమాట, నాతో సహా అందరూ. మా అమ్మాయి కూడా చాలా హ్యాపీ అయిపోయింది. ఈ పాప వదిన వాళ్ళ పాప అవుతుందని, వదిన వాళ్ళ పాప అనమాట. వదిన వాళ్ళ మనవరాలన్నమాట అమ్మాయి. మా అమ్మాయికి అక్క అవుతుంది. అక్క సూపర్ ఉందమ్మా, సూపర్ ఉంది, చాలా బాగుంది, నన్ను రెడీ చేయని అని అంటేనే అదిగోండి మా యువరాణి అలా రెడీ అయ్యింది. అందరినీ తిట్టడం, కొట్టడం, అందరి మీద అరవడం అండి. అందరూ డ్రామా జూనియర్స్కి పంపించకపోయారా మీ అమ్మాయిని అని అన్నారండి. పిల్లలందరూ కలిసి గోవిందనామాలు బాగా పాడారండి. ఒక అమ్మాయికి నోరు తిరగదనమాట, అందరూ అలాగే పాడేస్తున్నారు. ఒక అమ్మాయి తిరగకపోతే ఆడ ఏమంటే ఇంకో మిగతా అమ్మాయి కూడా అలాగే చేస్తున్నారు. ఇంక సరే అని మొత్తం అంతా వీడియో బాగా తీశారండి, చాలా బాగుంది. ఇంక తర్వాత ఆ పాపకి దిష్టి తీశారనమాట. ఆ పాప కూడా భలే సెట్ అయిందండి, కొంచెం హెల్దీగా ఉంటుంది అనమాట. అందుకని ఏ అవతారం వేసినా కానీ భలే సెట్ అయింది. నాకైతే భలే నచ్చింది. సేమ్ అమ్మవారిలాగే ఉంది, అలాగే సేమ్ అయ్యవారిలాగే చాలా బాగా సెట్ అయింది. ఆ పాప కూడా మేకప్ కూడా చాలా బాగా సెట్ అయిందండి. ఇప్పుడు చూపించాను కదండి, హైవే అనుకునే మంచిగా బస్సు కూడా మాకు దిగడం కూడా ఈజీగా అయిపోయింది. మేము దిగుతుంటుంటే ఫంక్షన్కి వచ్చారా అమ్మ అని అడుగుతున్నారండి బస్సులో మాతో పాటు దిగిన వాళ్ళు. అవునండి అని చెప్పాము, మేము కూడా ఫంక్షన్కే వచ్చామండి అని చెప్పారనమాట. దీని పేరు లడ్డు అంటండి, బక్క లడ్డు.
మా ఖ్యాతి అయితే ఒక్క సెకండ్ కూడా మాకు చిక్కలేదండి. ఏంటంటే అన్ని ఫీడింగ్ వాళ్ళే, అల్లరి వాళ్ళతోనే, అంతా వాళ్ళతోనే. నేను అసలు పట్టించుకోలేదు. నేను పిలిచినా కానీ పలకలేదు. మేమిద్దరం పిలిచినా కానీ ఒక్క నిమిషం కూడా మా దగ్గర ఉండలేదన్నమాట. ఇంకా అంతా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అలా వాకింగ్కి వెళ్ళామండి. లోపలికి వెళ్దాము, ఊరంతా ఎలా ఉందో చూద్దామని. ఊరంతా అయితే ఎంత బాగుందోనండి, చాలా పల్లెటూరు లాగా. మధ్యలో ఇల్లు, చుట్టూనేమో పూల మొక్కలు, కూరగాయ మొక్కలు. అందరి ఇంట్లో కంపల్సరీ మునక్కాయ మొక్క, దొండకాయ పాదు కంపల్సరీ ఉంది. అలాగే మల్లె చెట్టు, ఇంకా కరివేపాకు, గోరింటాకు చెట్టు అందరి ఇంట్లో భలే ఉందండి. ఈవెన్ చుట్టూరు ఎటు చూసినా కానీ మొక్కలే కనిపిస్తున్నాయి కదా, చాలా బాగుందండి. ఇన్ని మొక్కలు, ఇన్ని చెట్లు ఉన్నా కానీ పాములు వస్తాయా అంటే అసలు ఒక్క పాము కూడా ఉండదంట. మరి అదేంటో విచిత్రం. చాలా బాగుందండి. ఇదిగోండి వీళ్ళైతే వీళ్ళకి సీటింగ్ కూడా అరేంజ్ చేసుకున్నారు. వీళ్ళు కొంచెం డెవలప్ అయిన వాళ్ళు అనుకుంటా, మంచి సీటింగ్ కూడా అరేంజ్ చేసుకున్నారు. ఇక వీళ్ళకైతే ఎన్ని బట్టలు వచ్చినాయోనండి. ఒక 2-3 ఇయర్స్ వరకు అసలు బట్టలు కొనుక్కోక్కర్లేదు. శారీస్, బ్లౌజులు, డ్రెస్సులు. ఆ పాపకి డ్రెస్సులు అయితే ఇలాంటి బ్యాగులు 3 బ్యాగ్స్ వచ్చినాయి అండి. అన్ని బ్యాగ్స్ వచ్చినాయి అనమాట. అన్ని పెద్ద పెద్ద డ్రెస్సులే. అంటే అమ్మాయి కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పాను కదా, అన్ని పెద్ద పెద్ద గౌన్లు. ఇప్పుడు గౌన్లు ఫ్యాషన్ కదండి, ఆ గౌన్లే తీసుకొచ్చారనమాట అందరూ. 2-3 ఇయర్స్ వరకు అసలు వాళ్ళు బట్టలే కొనుక్కోక్కర్లేదు అనమాట, అన్ని బట్టలు వచ్చినాయి. ఇంకా ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే ఏంటంటే గండికోట అని ఒక రిజర్వాయర్ ఉంటుందంటండి, అక్కడికి వెళ్దామని బయలుదేరామన్నమాట. పొద్దున్నే టిఫిన్ చేసేసుకుని ఒకటి కారం కాదు, కలర్ రైస్ అంటారంట వీళ్ళు. అంటే వెజ్ బిర్యానీని కలర్ రైస్ అంటారంట. సరే అని ఒకళ్ళు టిఫిన్లు వేశారు, ఒకళ్ళేమో బిర్యానీ అవన్నీ చేసేసి పెరుగు చట్నీ, కొంచెం దద్దోజనం అవన్నీ చేసుకొని బయలుదేరామండి. కొన్ని కూల్ డ్రింక్స్, జ్యూస్లు అన్నీ చేసుకుని బయలుదేరామా. కొంచెం దూరం వెళ్ళేసరికి ఇది బ్రేక్ డౌన్ అయిపోయిందండి. అసలు ఎలా వెళ్తుందంటే మనం నడుస్తే ఎలా వెళ్తామో అలా వెళ్తుందనమాట. నేను ఈ పిల్లల సందడిలో పడిపోయి వాళ్ళని వీడియో తీసుకోవడం, నన్ను వీడియో తీయి, నేను పాట పాడుతున్నాను, నన్ను వీడియో తీయి, నన్ను ఫోటో తీయి అంటుంటే నేను వాళ్ళని తీసుకుంటూ కూర్చున్నాను. కొంచెం దూరం వెళ్ళేసరికి టైం ఎంత అయిందని చూస్తే 4:30 అయ్యింది. ఇంకా ఇదేంటిది 1 అవరే జర్నీ అన్నారు, 2కి బయలుదేరాము, ఇంకా 4 అయిపోయింది, ఇంకా వెళ్ళలేదేంటి అని చూస్తే ఏముందండి, అదేమో హీట్ అయిపోతుందంట. అస్సలు మనం నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. ఇంకా 4 కిలోమీటర్స్ ఉందనగా ఏం చేసామంటే ఆపేయండి, మళ్ళీ మాకు రిటర్న్ జర్నీ ఉంది, రిజర్వేషన్ అంతా అయిపోయింది, మాకు మళ్ళీ ఇబ్బంది అవుద్దని చెప్పేసి ఓ పక్కకు ఆపేసి ఇలాగ భోజనం చేసేసుకొని కొన్ని పిక్చర్స్ అవి దిగి ఇంకా బయలుదేరిపోయామన్నమాట అండి. నేను మొన్న వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నానని చెప్పాను కదండి శారీ, అది కట్టుకుని వెళ్ళాను అనమాట. అదైతే ఇక్కడ పిక్చర్స్లో ఎంత బాగుందోనండి, చుట్టూరు పచ్చదనం కదా. ఈ పింక్ శారీ చాలా బాగుంది. శారీ చెప్పాను కదండి, లైట్ వెయిట్గా చాలా బాగుందనమాట. ఈజీ టు క్యారీ అన్నట్టు ఉందనమాట. అసలు నలిగిపోలేదు, ఎలా కట్టుకున్నది అలాగే ఉందనమాట. ఇలాంటి టైంలో ఇది కట్టుకోవడం చాలా బాగుంది అన్నట్టు అనిపించింది. అదొకటి వర్షం ఒకటి కదండి, అసలు తడిచినా కానీ తొందరగా ఆరిపోయింది. ఇది బ్యాక్ వాటర్ అండి, అది కెనాల్ అని చెప్పాను కదా, ఇది రిజర్వాయర్ బ్యాక్ వాటర్ అనమాట. ఇలా ఉంది. ఫ్రంట్ ఇంకా బాగుంటుందంట, ఎందుకంటే మేము చూడలేదు కదా. ఇంకా చాలామంది వెళ్దాంలో ఇంత దూరం వచ్చాం కదా, నడుచుకుంటూ వెళ్ళిపోదాం అని అన్నారు. కానీ ఇక వద్దండి, మాకు రిటర్న్ జర్నీ ఉంది అని చెప్పేసి బయలుదేరే వచ్చామండి. అయినా సరే 7:30 అయిపోయింది. ఇంతకీ మేమేం చేసామంటే ముందే అన్నీ సర్దుకుని పెట్టుకున్నాం అనమాట, బ్యాగ్లు అవన్నీను. అది మంచిదైందనమాట. కరెక్ట్ 7:30కి దింపాడండి. 7:30కి దింపితే వెంటనే ఇంకా లగేజ్ అయ్యి పట్టుకుని, ఇక్కడ ఏంటంటే 6కి లాస్ట్ బస్ అంటండి. మేము వచ్చరికి 7:30 అయింది కదా, ఒక్క బస్సు కూడా లేదు. అక్కడ కొంచెం దూరంలో ఒక 3 కిలోమీటర్స్లో ఒకటి టోల్ గేట్ ఉందండి. అక్కడికైతే బస్సులు ఏవో ఒక బస్సులు వస్తాయి, లేకపోతే ప్రైవేట్ వెహికల్స్ అన్నా ఆపచ్చు అన్న ఉద్దేశంతో వెళ్ళామా. అలాగే ప్రైవేట్ వెహికల్ ఏదో లోడ్ తీసుకెళ్తుందండి. ఫస్ట్ టైం అండి అది కూడా ఎక్కడం, ఎలా తీసుకెళ్తాడో అని గుండ్లు చేతులు పట్టుకొని కూర్చున్నాను అనమాట. నేనైతే నాకు చాలా భయం వేసింది, ఏమన్నా అంటే దారిలో ఆపేసి ఏమన్నా చేసి డబ్బులు అయ్యి నగలు అవన్నీ తీసేసుకుంటాడేమో అన్నట్టు భయం వేసింది అనమాట. కానీ బాగానే తీసుకొచ్చాడండి. అస్సలు ర్యాష్గా డ్రైవింగ్ చేయలేదన్నమాట. అంటే ప్రైవేట్ వెహికల్ అంటే ర్యాష్గా డ్రైవ్ చేస్తారు కదా, అదొక భయం అండి. అది ఎన్ని దేవుళ్ళకి మొక్కున్నానంటే అన్ని దేవుళ్ళకి మొక్కున్నాను అనమాట. నాకైతే చాలా టెన్షన్, అది వచ్చేంత వరకు టెన్షనే అనమాట. కరెక్ట్ టైంకి దింపాడండి, 8:30 కంటే 8:30కి దింపాడు అనమాట. అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నానండి, మనస్ఫూర్తిగా ఆ పిల్లని కూడా ఆశీర్వదించని చెప్పానండి, ఎందుకంటే సేఫ్గా తీసుకొచ్చాడు కదా, అందుకోసం అనమాట. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై బై.